హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఒకటి ఎఫ్ ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే. ఆఫ్టర్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ ఏం చేద్దాం అనే ఒక చిన్న కాన్సెప్ట్లో ఉంటే ఖచ్చితంగా మూవీకి ప్రిఫర్ చేయండి అండ్ ఎంటర్టైన్ అవ్వండి. మన ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, జనరల్గా మూవీస్ రిలీజ్ అయ్యే ముందు మనం ప్రిడిక్షన్ ఇస్తున్నాం అనేది మనందరికీ తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్స్ అండ్ సాంగ్స్, టీజర్స్, వీళ్ళు చేసే ప్రమోషనల్ కంటెంట్ వల్ల మూవీ ఎంతవరకు హిట్ అవుతుంది, ఎంతవరకు ఫ్లాప్ అవుతుంది, హిట్ అయ్యే అవకాశాలు ఎంత అండ్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎంత. సో ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మేము మా 2 ప్రెడిక్షన్ వీడియోస్ మేము ఆల్రెడీ రిలీజ్ చేసాం అండ్ దానికి మంచి సక్సెస్ కూడా వచ్చింది. సో ఇప్పుడు లైలా గురించి మనం ప్రెడిక్ట్ చేద్దాం. జనరల్గా విశ్వక్సేన్ ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే రొటీన్ టెంప్లెట్లో వచ్చి ఎంతో కొంత కమర్షియల్లీ మరీ ఓవర్ ద టాప్ లేకపోయినా ఆ మూవీకి సరిపడ్డ కలెక్షన్ సాధించి వెళ్ళిపోయేదన్నమాట. సో ఇప్పుడు ఈ లైలా మూవీ కూడా వస్తుంది, డైరెక్టెడ్ బై రామ్ నారాయణ్ అండ్ ప్రొడ్యూసర్గా సాహు గారు ఉన్నారు. అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే విశ్వక్సేన్ అండ్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, హర్షవర్ధన్ గారు ఉన్నారు, బ్రహ్మాజీ గారు ఉన్నారు అండ్ రఘుబాబు గారు ఉన్నారు అండ్ చాలా మంది ఉన్నారు కాస్టింగ్ వైజ్ చూసుకుంటే. ఇప్పుడు విశ్వక్సేన్ గారు 2 వేరియేషన్స్లో యాక్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏంటంటే ఒకటి సోను మోడల్ అనే ఒక క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు అండ్ లైలా అనే ఇంకో క్యారెక్టర్ కూడా చేస్తున్నారు, ఉమెన్ టైప్ క్యారెక్టర్ అనమాట. సో ఈ 2 వేరియేషన్స్ అనేది ఈ మూవీలో చూపిస్తున్నారు. అండ్ కమింగ్ టు ట్రైలర్స్, టీజర్స్ అండ్ పర్సనల్ కంటెంట్ విషయానికి వస్తే, టీజర్ వాజ్ లిటిల్ బిట్ గుడ్, నాట్ ఓవర్ ద టాప్, లిటిల్ బిట్ గుడ్, బాగుంది. అండ్ ప్రమోషనల్ కంటెంట్ సాంగ్స్ వైజ్ కూడా పర్లేదు, బాగానే వినిపిస్తున్నాయి. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కాస్త హైప్ అనేది వచ్చిందనమాట మూవీకి. అండ్ ట్రైలర్లో చాలా వరకు కామెడీ సీక్వెన్స్లు అనేది చాలా బాగా వర్కౌట్ అయ్యిందనే చెప్పుకోవాలి. మూవీలో కూడా ఇదే ఫ్లో మనకి కంటిన్యూ అయ్యి ఈ ట్రైలర్లో మనకు ఒక చిన్న మ్యాజిక్ అనేది కనిపించింది. ఏంటంటే సోను మోడల్ అనే ఒక క్యారెక్టర్ అనమాట ఏదో తప్పు చేస్తాడు, తప్పు చేయడం వల్ల దాక్కోవాల్సి వచ్చిందనమాట. సో ఆ దాక్కునే ప్రాసెస్లో అమ్మాయిగా మారుతాడు అని నాకు అనిపిస్తుంది. లేడీ గెటప్గా మనం చాలా మూవీస్ చూసుంటాం. ఇది ప్రాపర్గా వర్కౌట్ అయితే మనకి ఒక చిన్న నవ్వుని తెప్పిస్తే ఆటోమేటిక్గా ఈ మూవీ అనేది సక్సెస్ అవుతుంది. రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ గారు ఒక కమెంట్ చేశారనమాట, లైక్ 11 గొర్రెలు అని ఒక చిన్న కమెంట్ చేశారు. అది సినిమాలో క్యారెక్టర్. అది స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు హుందాగా ప్రవర్తించడం అనేది మనల్ని గౌరవాన్ని తీసుకొస్తుంది. అన్నెసరీ బర్డెన్స్ ఎందుకు? ఇప్పుడు ఒక యాక్టర్ అలా చెప్పడం వల్ల ఒక హీరో అండ్ ఒక ప్రొడ్యూసర్ అండ్ టోటల్ క్రూ కాస్ట్ మొత్తం అంతా సఫర్ అవుతున్నారు కదా. సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా అని 25,000 ట్వీట్స్ రావడం అనేది కూడా మాకు చాలా బాధ అనిపించింది అనమాట. ప్రొడ్యూసర్ని టార్గెట్ చేస్తూ ఇది చేయడం కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. సో మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు, అతను నటించాడు సినిమాలో. కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్లో చెప్పండి. దట్స్ ఇట్. మా ప్రెడిక్షన్ మేము ఆల్రెడీ ఎవ్రీ మూవీకి మేము ప్రెడిక్ట్ చేసే మూవీస్ ఖచ్చితంగా మేము రిలీజ్ చేస్తుంటాం. సో ఇక నుంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయి. డైలీ ఒక వీడియో చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. అండ్ మై ప్రెడిక్షన్ ఆఫ్ లైలా జస్ట్ యావరేజ్ టు హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశాలు అయితే లేవు అనేసి చెప్పుకోవాలి. ట్రైలర్ టెంప్లెట్ చూసుకున్నా కూడా రొటీన్ బట్ ఎంటర్టైన్గా ఉంది కాబట్టి యావరేజ్ టు హిట్ అనమాట. సో ప్లీజ్ మా ప్రెడిక్షన్ నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. ఇక్కడ ఒకటి పీకు ఇండియా కినపడేటట్టు పీకో బాగుండదు. ఏకమైనప్పుడు పీకో కాదు కాదు, నా మాట నువ్వు నిజంగా భారతీయుడు పీకో. ఏకమైన పీకో. ఓకే ఓకే.